మారుతున్న జీవనశైలి, తినే ఆహారాలు కూడా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్, హార్ట్ రిలేటెడ్ రిస్క్ పెరగడానికి ఆయిల్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువగా వేయించిన పదార్థాల వంటివి కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే సందర్భంలో ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పని చేయాల్సిన రావడం వంటి పరిస్థితులు కూడా ఎఫెక్ట్ చూపుతున్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేసి డయాబెటీస్ను నివారించగలిగే పోషకాలు బచ్చలి కూరలో పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్, ఐరన్ లెవెల్స్ అధిక స్థాయిలో ఉండి కార్బోహైడ్రేట్స్ తక్కువ స్థాయిలో ఉండడం వల్ల బాధితులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్ అధికంగా ఉంటాయి కాబట్టి కూరగా వండుకుని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. బ్రోకలీలోని తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల డయాబెటీస్ను కంట్రోల్ చేస్తుంది. దీంతో పాటు బొప్పాయి, కీరాదోస, టొమాటోలలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఫైబర్, ఐరన్ అధికంగా ఉండే అన్ని రకాల ఆహారాలు సహాయపడతాయి. అయితే కార్బోహైడ్రేట్స్ మాత్రం తక్కువ స్థాయిలో ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. ఇవి దాదాపు ఆకుకూరలు, గ్రీన్ కలర్ ఉండే అన్ని రకాల కాయగూరలతో పాటు ఇతర రంగుల కాయగూరల్లోనూ లభిస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. కీరాదోస, బొప్పాయి, టొమాటో, బచ్చలి కూర, తోటకూర, క్యాప్సికం, పచ్చి బఠానీ, పచ్చిగా ఉండే శనగలు, క్యాబేజీ, కొత్తిమీర వంటి వాటిలో ఫుల్గా ఉంటాయి. ఆహారంలో భాగంగా వీటిని రెగ్యులర్గా వాడుతూ ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.